హాయ్! పీచు మిఠాయి చూసారా ఎలా ఉందో? ఇది పీచు మిఠాయి కాదండి. పీచు మిఠాయి విత్తనాలు. ఏంటి కామెడీగా ఉందా? నిజమే. ఇవి నిజంగా మొక్కలకి సంబంధించిన విత్తనాలు. ఇదిగో ఇట్లా ఉంటాయన్నమాట. ఇదిగోండి బియ్యం గింజలు ఇలా ఉన్నాయి. ఏం మొక్కకు సంబంధించిందో తెలుసా మీకు? బోన్సాయి. బోన్సాయి మొక్కలు తెలుసుగా, వాటి విత్తనాలండి. సేమ్ పీచు మిఠాయి లాగా ఉన్నాయి కదా! వీటిల్ని ఇదిగో ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట. ముందు వెనక ఇట్లా పీచు మిఠాయి లాగా ఉంటుంది. వీటిని కొంచెం ఇట్లా ఇరిపితే ఇదిగో మధ్యలో విత్తనం ఉంటుంది. ఇదిగోండి చూడండి. వీటిని ఊరికే ఇలా అంటే చాలు విత్తనం వచ్చేస్తుంది. వీటిని ఇప్పుడు నేను నాటుతా మొక్కలు రావటానికి. ఇదిగోండి చూడండి. దీంట్లో ఈ దీంట్లో ఆ చిన్ని దాంట్లో ఇదిగో మట్టి ఉంది. ఈ మట్టి వేసి ఈ విత్తనాలు వేసి వీటిల్లో నాటుతా. మొక్కలు వస్తాయో రాదో చూద్దాం. వచ్చిన తర్వాత అప్పుడు ఆ మొక్కల్ని ఏం చేస్తానో చెప్తా. అయితే ఈ విత్తనాల నుంచి తీసిన మొక్క ఒక మొక్క ఇదిగో మా డ్వాక్రా మహిళ నాకు ఇచ్చింది. చిన్ని మొక్క అప్పుడు అది తెచ్చుకున్నా నేను. అది అట్లా వచ్చింది. ఇప్పుడు ఈ విత్తనాలు కూడా ఒక మహిళ నాకు ఇచ్చింది. వాళ్ళ ఇంటికి నేను వెళితే ఇట్లా నా దగ్గర ఈ విత్తనాలు ఉన్నాయి మేడం పట్టుకెళ్ళండి అని నాకు ఇచ్చారనమాట. పీచు మిఠాయి విత్తనాలు ఇవి కదా. వీటికి నేనే వెరైటీగా పేరు పెట్టా. సేమ్ పీచు మిఠాయి లాగా ఉంది. పిల్లలు చూస్తే తినేస్తారు కూడా దీన్ని. అట్లా ఉంది భలే. చూద్దాం మొక్కలు వస్తాయో రావో. ఈ బోన్సాయికి ఇట్లా వస్తాయండి, కాయలు వస్తాయి. ఇట్లా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇవి పగిలిపోకముందు మనం తీసి దాయాలన్నమాట. లేదంటే అవి పగిలి ఎటేటో గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. చూద్దాం. నేను ఇప్పుడు మొక్కలు వేస్తా. మొక్కలు వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తానో అప్పుడు చెప్తా. ఓకేనా?